గ్లోబ్ ట్రాటర్ అంటే భూగోళాన్ని చుట్టినవాడు అనుకోవచ్చు. మరి టైం ట్రాటర్ అంటే టైంని చుట్టినవాడు కాదు, టైంలో ట్రావెల్ చేసినవాడు కాదు. జన్మకి కాలానికి సంబంధం ఉంటుంది. ఈ టైం ట్రాటర్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల జన్మలు ఎత్తినవాడు అని అర్థం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క జన్మ ఎత్తినవాడు టైం ట్రాటర్. దీనికి ఈ సినిమాకి లింక్ ఎందుకు ఉంది అంటే, ఈ సినిమా వర్కింగ్ టైటిల్ జన్ 63 అంటే జనరేషన్ 63. శివుడికి సంబంధించిన 63వ అంశ అనుకోవచ్చు, లేదా రాముడికి సంబంధించిన 63వ అంశ అనుకోవచ్చు. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. అయితే రాముడికి శివుడికి చాలా కనెక్షన్స్ ఉంటాయి. రాముల వారు విష్ణు అవతారం కాగా హనుమంతుడు శివుని అవతారం. రాముడు కష్టాల్లో ఉన్నప్పుడు శివుడు హనుమంతునిగా వచ్చి, మహేష్ బాబు వివిధ కాలాల్లో వివిధ అవతారాలు ఎత్తి చివరికి రుద్రుడిగా కుంభ అనే రాక్షసుడు పని పట్టడం ఈ సినిమా కథ. ఈ కుంభ ఎవరో కాదు, తనకున్న అవిటితనంతో బాధపడుతూ ఎలాగన్నా తన అవిటితనాన్ని జయించాలని చివరికి వానాంచల్ లాంటి భయంకరమైన క్షుద్రబుద్ధులు చేసే ఏరియాలో ఇక్కడ మనకు చినమస్తా దేవి విగ్రహాన్ని చూపిస్తారు. తల చేత్తో పట్టుకొని మొండెంతో బీభత్సంగా భయంకరంగా ఉండే చినమస్తా దేవిని చూపిస్తారు. ఈ చినమస్తా దేవి పైనుంచి హీరోయిన్ పడుతూ ఉంటుంది. పక్కన కొండ మీద మహేష్ బాబు హీరోయిన్ కాపాడడం కోసం ఒక స్టోన్ లాంటిది పట్టుకొని ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఏరియాయే మందాకిని ఫస్ట్ లుక్లో చూపించిన ఏరియా. అలాగే వానరులంతా రాముని ఎత్తుకొని పైకి నిలబెట్టి కుంభకర్ణుడి మీద బాణం వేసే సన్నివేశం బాగుంటుంది. అది వాలి సుగ్రీవుల వారి మధ్యలో రాముడు నించొని బాణం వేశాడా అంటే అది కాదు, ఎందుకంటే వాలిని వెనక నుంచి చాటు నుంచి చంపుతాడు. సో అది ఖచ్చితంగా కుంభకర్ణుడైనా అయి ఉండాలి, రావణాసురుడైనా అయి ఉండాలి. ఎప్పుడు విష్ణువుకి తోడుగా వచ్చే శివుడు ఈ సినిమాలో కూడా రుద్రుని రూపంలో వస్తాడని ఇండైరెక్ట్గా చెప్పాడు రాజమౌళి. ఐస్బర్గ్, అంటార్క్టికా, దానికి యాస్ట్రాయిడ్ శాంభవికి కనెక్షన్ ఇవ్వడం కూడా అదిరిపోయింది. క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఐస్బర్గ్ కరిగిపోయి సముద్ర మట్టం తగ్గిపోయి ప్రపంచానికి చెడు కూడా జరగబోతుంది అన్నదాన్ని ఇండికేట్ చేస్తారు. అంటే ఒక ప్రళయం లాంటిది సృష్టించబోతాడు విలన్. ప్రకృతికి హాని కలిగించి ప్రకృతి ద్వారా ప్రళయం లాంటి దాన్ని సృష్టించబోతాడు విలన్. ఆ ప్రయత్నానికి అనుకోకుండా తను కూడా ఒక భాగం అవుతాడు హీరో. సో దాన్ని కూడా ఆపడం కోసం హీరో మందాకిని అంటే గంగాదేవి, మందాకిని సాయం తీసుకొని హీరో రుద్ర అంటే శివుడు ఏం చేశాడు అన్నదే స్టోరీ.